Hello everyone, welcome to my YouTube channel BTech Simplified. Electronic Circuit Analysis సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ లార్జ్ సిగ్నల్ పవర్ యాంప్లిఫైయర్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. క్లాస్ ఏ ట్రాన్స్ఫార్మర్ కపుల్ సిరీస్ ఫెడ్ యాంప్లిఫైయర్ అండ్ ఇంట్రొడక్షన్ వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. ఒకవేళ చూడకపోతే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. సో టుడే క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్: పుష్ పుల్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్, complementary symmetric class B power amplifier. In this video we are going to discuss about push pull class B power amplifier. So when both the transistor are of either NPN or PNP, then the circuit is called push pull class B power amplifier. అంటే టూ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం మనం, Q1 Q2. అయితే టూ ట్రాన్సిస్టర్స్ NPN అన్న అయి ఉండాలి, లేకపోతే పిఎన్పి అన్న యూజ్ చేయాలి. సో అప్పుడు మనం పుష్ పుల్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ అని అంటాం. ద పుష్ పుల్ ఇక్కడ మనం సర్క్యూట్ చూస్తే టూ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తున్నాము, టూ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తున్నాము. హియర్ ఇన్పుట్ ఈస్ గివెన్. ద పుష్ పుల్ సర్క్యూట్ రిక్వైర్స్ టూ ట్రాన్స్ఫార్మర్స్. ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ కాల్డ్ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ది అదర్ కనెక్టెడ్ టు ది లోడ్ కాల్డ్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్. అండ్ ఇంకొకటి ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఏమో డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, ఇంకొకటి లోడ్ దగ్గర కనెక్ట్ అయింది, అది అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్. అండ్ బోత్ ద ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్స్. సో ద ఇన్పుట్ సిగ్నల్ ఈస్ అప్లైడ్ ఎట్ ది ప్రైమరీ ఆఫ్ ది డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మనం డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇన్పుట్ సిగ్నల్ అనేది అప్లై చేస్తాము. సెంటర్ ట్యాప్ ఆన్ ది సెకండరీ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ గ్రౌండెడ్. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఇది ప్రైమరీ వైండింగ్ అవుతుంది, ఇది సెకండరీ వైండింగ్ అవుతుంది. సో సెకండరీ ఆఫ్ ది డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ గ్రౌండెడ్, అంటే ఇది గ్రౌండెడ్ అయింది. ద సెంటర్ ట్యాప్ ఆన్ ది ప్రైమరీ ఆఫ్ ది అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కనెక్టెడ్ టు ది సప్లై వోల్టేజ్ ఆఫ్ ప్లస్ విసిసి. అంటే అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ అంటే ఫస్ట్ది ఈజ్ కనెక్టెడ్ టు ది విసిసి. నెక్స్ట్, in this both the transistors are in common emitter configuration. both transistors అనేది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి. ఇఫ్ NPN ట్రాన్సిస్టర్ యూజెస్ ప్లస్ విసిసి, NPN ట్రాన్సిస్టర్ అనేది ప్లస్ విసిసి యూజ్ చేస్తే అండ్ పిఎన్పి టైప్ ట్రాన్సిస్టర్ యూజెస్ మైనస్ విసిసి సప్లై. సో ఫర్ పాజిటివ్ హాఫ్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ Q1 అనేది కండక్ట్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం Q2 అనేది కట్ ఆఫ్కి వెళ్తుంది బికాస్ 180 degrees ఫేస్ షిఫ్ట్. ఇన్పుట్ సిగ్నల్ అప్లైస్ టు ది Q2. సిమిలర్లీ ఫర్ ది నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్ సిగ్నల్ Q2 కండక్ట్ అవుతుంది, ఇప్పుడు Q1 అనేది కట్ ఆఫ్కి వెళ్తుంది. సో Q1 కుడ్ నాట్ కండక్ట్ అంటే కట్ ఆఫ్. Center tapped primary of the output transformer combines the two collector currents and forms a sine wave at the output of the secondary. అంటే center tapped primary of the output transformer అంటే ఇది, అండ్ టూ కలెక్టర్ కరెంట్స్ కంబైన్స్ టూ కలెక్టర్ కరెంట్స్ అంటే ఇది కలెక్టర్ సైడ్, ఇది కలెక్టర్ సైడ్, ఇవి రెండు కంబైన్ చేస్తుంది. అండ్ దెన్ ఫార్మ్ ఏ సైన్ వేవ్ ఆఫ్ ది ఎట్ ది అవుట్పుట్ ఆఫ్ ది సెకండరీ. ఈ రెండు కంబైన్ చేసి మనకి సైన్ వేవ్ అనేది అవుట్పుట్లో జనరేట్ చేస్తుంది. ఇన్ దిస్ వే ఇన్ ఎ లోడ్ ఫర్ ది నెగటివ్ అండ్ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ ద కరెంట్ ఫ్లోస్. ఎఫిషియన్సీ. యాజ్ ఎఫిషియన్సీ ఫార్ములాస్ నేను పీడీసీ పిఏసీకి ఎలా చేయాలి, ఎఫిషియన్సీ ఎలా డిరైవ్ చేయాలనేది నా ప్రీవియస్ వీడియోలో చేశాను, ఒకసారి మీరు చూడండి. పీడీసీ అంటే ఫార్ములా వచ్చేసి వీడీసీ ఇంటూ ఐడీసీ, బట్ వీడీసీ అంటే వీసీసీ. సో ఐడీసీ అంటే IM/π ప్లస్ IM/π, ఎందుకంటే టూ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 2. సో 2IM/π. పీడీసీ ఈక్వల్స్ టు వీడీసీ డాట్ ఇంటూ ఐడీసీ. సో ఐడీసీ వాల్యూ వీడీసీ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2/π వీసీసీ ఇంటూ IM వస్తుంది. RL డాష్ అంటే RL/n², N అంటే N2/N1. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. RL డాష్ ఫార్ములా, RLకి ఫార్ములా అన్నీ చెప్పాను.
పిఎస్సి వచ్చేసి VRMS/IRMS. VRMS అంటే VM/√2, IRMS అంటే IM/√2. సో VM ఇంటూ IM/2. నీటా ఫార్ములా వచ్చేసి ఎఫిషియన్సీ నీటా అంటే PSC/PDC ఇంటూ 100%. సో పిఎస్సి వాల్యూ పీడీసీ వాల్యూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పై VM/4 VCC ఇంటూ 100%. VM అంటే VCC ఫర్ మ్యాక్సిమం నీటా. సో ఇక్కడ VCC గెట్ క్యాన్సల్. π/4 ఇంటూ 100 అంటే మనకి నీటా వాల్యూ అంటే ఎఫిషియన్సీ వచ్చేసి 78.5% వస్తుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ పుష్ పుల్ క్లాస్ బి వచ్చేసి ద ఎఫిషియన్సీ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ క్లాస్ ఏ. మనకి క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైయర్కి 25% ఎఫిషియన్సీ వస్తుంది, కానీ మనకి క్లాస్ బిలో ఎఫిషియన్సీ 78.5% వస్తుంది, అంటే మచ్ గ్రేటర్ దెన్ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైయర్. ద ఈవెన్ హార్మోనిక్స్ గెట్ క్యాన్సల్. దిస్ రెడ్యూసెస్ ది హార్మోనిక్ డిస్టార్షన్ కూడా తగ్గుతుంది ఇందులో. డ్యూ టు ది ట్రాన్స్ఫార్మర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఈజ్ పాసిబుల్. ట్రాన్స్ఫార్మర్ ఇంపిడెన్స్ యూజ్ చేయడం వల్ల మ్యాచింగ్ అనేది పాసిబుల్, ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. రిపుల్స్ ప్రజెంట్ అండ్ సప్లై వోల్టేజ్ ఆల్సో గెట్స్ ఎలిమినేటెడ్. డిస్టార్షన్ పోతుంది, రిపుల్స్ కూడా పోతాయి. డిసడ్వాంటేజెస్ వచ్చేసి మనకి 2 సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది కావాలి. ద ట్రాన్స్ఫార్మర్స్ మేక్ ద సర్క్యూట్ బల్కీ. ట్రాన్స్ఫార్మర్స్ వల్ల బల్కీ అవుతుంది, కాస్ట్లీ అవుతుంది, లార్జ్ స్పేస్, సింపుల్ కాదు కాంప్లెక్స్ అవుతుంది డిజైన్ కూడా. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇస్ వెరీ పూర్. మీకు కనుక వీడియోలో ఎక్కడైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.